హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఉద్యోగులకు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయనుంది. ఈ కొత్త పథకం పైన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఆరోగ్య పథకానికి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీముగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. ఈ సేవలు నామమాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం ఉద్యోగుల్లో కనిపిస్తుంది. కాగా బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కార్డులు కొన్ని చోట్ల చెల్లుబాటు కావటం లేదని ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. మొదట నగదు చెల్లించి క్లెయిమ్ చేసుకున్నప్పటికీ మొత్తం నగదు తిరిగి ఇవ్వటం లేదన్న వాపోతున్నారు. దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బందులకు గురవుతున్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పైన తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు కొత్తగా అమలయ్యే పథకంలో ఉద్యోగుల బేసిక్ నుంచి 1.5% నగదు భాగస్వామ్యంతో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 50,000 బేసిక్ ఉంటే నెలకు 750 వరకు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్గా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గురువారం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పథకం అమలు విధి విధానాలపై పూర్తి స్పష్టత రానుంది.